రేపే మనకు సోమావతి అమావాస్య. ఈ సోమావతి అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి తినండి. పూజ చేయలేని వారు ఇది ఒక్కటి కనీసం తిన్నా సరేనండి. పూజ చేసినంత అంటే పుణ్యఫలం మనకు కలుగుతుంది. అలానే కాకుండా ఎంతటి పేదవారైనా సరే కోటీశ్వరులైపోతారని చెప్పొచ్చు. లక్ష్మీదేవికి కోటి పూజలు చేసినంత పుణ్యం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. 7 ఏళ్ల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అందుకే మనకేంటంటే గనక రేపు అతిపెద్ద అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్యగా చెప్పబడుతుందన్నమాట. సోమవారం సోమావతి అమావాస్య అంటే వస్తుంది కాబట్టి మనకు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ అమావాస్య శ్రావణ అమావాస్యగా కూడా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటేనండి మర్చిపోకుండా మీరు ఒకవేళ మనకు పూజ చేసుకునే సమయం లేదండి, మేము పూజ చేసుకోలేమండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక్కటి తినాలన్నమాట. ఇది తింటే మాత్రం మనకు అదృష్టం అని చెప్పొచ్చండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ వస్తువుని ఎవరైతే తింటారో అలాంటి వాళ్ళు లక్ష్మీదేవికి కోటి పూజలు చేసినంత సమానమైన ఫలితం మనకు కలుగుతుందన్నమాట. మన 7 ఏళ్ల దరిద్రాలు కూడా వదిలిపోతాయి అని చెప్పొచ్చు. అసలు ఏం తినాలి, ఎలాంటి పరిహారాలను ఆచరించాలి, అలానే కాకుండా అమావాస్య రోజు ఏం పనులు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే కనుక రండి, రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తితో కూడుకుని వస్తుంది. ఈ అమావాస్య శివపార్వతులతో పాటు లక్ష్మీనారాయణ కూడా అత్యంత ఇష్టకరమైనది అనమాట. కాబట్టి ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవాలి, శివుణ్ణి ఆరాధించాలి. అలానే కాకుండా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అలాగే వచ్చేసి ఏంటంటే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే మనం దీపం పెట్టుకోవాలి. అలా దీపారాధన చేసుకున్న మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. శివుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సోమవారం అమావాస్య వస్తే దాన్ని అతిపెద్ద అమావాస్యగా పరిగణిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుకనండి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టుని తాకి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి వేప చెట్టుకు మీ సంకల్పం చెప్పుకొని వేప చెట్టుకు ఒక చెంబడి నీటిని సమర్పించి వేప చెట్టుని తాకి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల కూడా మీ జీవితం కొంచెం మారిపోతుంది. అలానే కాకుండా మీకు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కూడా సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మందికి కూడా ఏంటంటే ఇంట్లో పూజ చేసే సమయం ఉండదు, పూజ చేసుకునే వీలు ఉండదు. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ఏంటంటేనండి ఇది తినండి. ఇదేంటంటే కనుక ఉదయం కాకపోయినా సాయంత్రమైనా సరేనండి ఇది వండుకొని తింటే మాత్రం చాలా మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటేనండి ఈ కూర లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట. అలానే కాకుండా శివపార్వతులకు కూడా చాలా ఇష్టకరమైన కూర అని చెప్పొచ్చు. ఈ కూరని తినడం వల్ల ఏంటంటే మన మానవ జీవితం మారిపోతుంది. మనం పూజ చేసుకోలేము, మనం పూజ చేసుకునే పరిస్థితిలో లేము. కాబట్టి మనకు పూజ చేయాలని ఉంది కానీ మనం పూజ చేసుకోలేకపోతున్నాం. కావున మనం ఏంటంటేనండి ఇది తినాలన్నమాట. ఇది ఇంటిల్లిపాది తినడం వల్ల ఏంటంటేనండి దైవ అనుగ్రహం కలుగుతుంది. దేవుడి అనుగ్రహం లేదు, దేవుడు మమ్మల్ని అనుగ్రహించడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఏం చేయండి అంటే కనుకనండి బీరకాయ కూర అందరికీ తెలిసే ఉంటుంది కదండి. బీరకాయలు అనేవి ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. బీరకాయ అనేది అమ్మవారికి చాలా ఇష్టము. సోమావతి అమావాస్య తిథి రోజున పూజ చెయ్యని వారు కనీసం బీరకాయ కూరని ఇంట్లో వండుకొని ఇంటిల్లిపాది కూడా ఈ కూరని తింటే కోటి జన్మల పుణ్యం కలుగుతుందన్నమాట. అందులో మనకేంటంటే గనక నేతి బీరకాయని తింటే ఇంకా చాలా మంచి ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నేతి బీరకాయ దొరకకపోతే నార్మల్గా మనకు బీరకాయలు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని తెచ్చుకొని ఈ రోజు కనుక ఈ కూరని కనుక వండుకొని తింటే ఇంట్లో మన కుటుంబ సభ్యులందరికీ కూడా దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట. కోటి జన్మల పుణ్యాన్ని మనం కలిగించుకున్న వారం అవుతాము. కోటి పూజలు ఆ శివయ్యకు లక్ష్మీదేవికి చేసినంత పుణ్యఫలం కూడా మనకు కలిగిన అవకాశం అంటే వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజండి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించుకోండి. ఒకవేళ ఉదయం వండుకొని తినే వీలు లేకపోతే సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి, సాయంత్రమైన సరే బీరకాయ కూరని వండుకొని తినండి. కానీ నేతి బీరకాయ కూరని వండుకొని తింటే చాలా చాలా అదృష్టం అండి, చాలా ఐశ్వర్యం అని కూడా చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అమావాస్య కదా, అమావాస్య తిథి రోజున ఉదయం సాయంత్రం కనీసం ఒక దీపమైనా సరే పూజ గదిలో పెట్టుకోండి. పూజలు చేయకపోయినా పర్వాలేదు, సాయంత్రం దీపారాధన చెయ్యండి. అలానే కాకుండా ఉదయం కూడా దీపం పెట్టుకోండి. ఖచ్చితంగా 2 పూటల స్నానం ఆచరించండి. మానవ జీవితంలో ఎవరికైతే దరిద్రాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవి ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు అమావాస్య తిథి రోజున స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే గనక ఉప్పు పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. వారి జీవితం మారిపోతుంది, వారికి ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, వారికి చక్కటి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఎనలేని సంపద వారు చూడగలుగుతారని చెప్పొచ్చు. కావున ఈ విధంగా స్నానాలు చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకండి. ఒకవేళ ఈ పనులు చేస్తే మాత్రం మీరు నరకానికి పోతారనమాట. అలానే కాకుండా కోరి కష్టాలను
కష్టాలను తెచ్చుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పనులను ఇంట్లో చెయ్యకండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు వస్తాయి. కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము. శివుడు ఆగ్రహానికి గురవుతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి మన సంపాదనను తగ్గిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంట్లో ఇలాంటి పనులను అస్సలు చెయ్యకండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సోమావతి అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కావున ఏంటంటే కనుకనండి ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా గోర్లని కట్ చేసుకోకండి. గోర్లని కట్ చేసుకుంటే మనకు చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటేనండి గోర్లు చాలా వరకు కూడా మైలుగా మనం తీసేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి గోర్లను ఈరోజు అమావాస్య తిథి కాబట్టి అస్సలు కూడా గోర్లని కత్తిరించుకోకూడదు. అంటే గోర్లని కట్ చేసుకోవటం, అలానే కాకుండా గోర్లని నోర్లతో మనం కొరుకుతూ ఉంటాం కదండి. కొంతమంది గోరుని ఏంటంటే కనుక నోరుతో కొరికి పడేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. అలా చేస్తే మాత్రం మీకు నరక బాధలు తప్పవని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈరోజు అంటే షేవింగ్ కానీ లేదంటే మనం ఏంటంటే కనుక కటింగ్ చేయించుకోవటం కానీ ఇలాంటి పనులను అయితే అస్సలు చేయకూడదండి. ఇవి కూడా ఏంటంటే అరిష్టానికి దారి తీస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు కటింగ్ షేవింగ్ మాత్రం అస్సలు చేసుకోకండి. కొంతమంది ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజు అండి ఒక్కరోజు జుట్టు కత్తిరించుకోకండి. మిగతా రోజుల్లో కత్తిరించుకున్న ఏం కాదు, కానీ ఈ రోజు మాత్రం కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది, సంపాదనను తగ్గిస్తుంది, మన జీవితంలో అన్నీ కూడా మనకు కష్టాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి జుట్టుని కత్తిరించుకోకండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే జుట్టుని కత్తిరించుకోవటం చేయకూడదనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే దూర ప్రయాణాలు చేయకుండా ఉండటమే చాలా మంచిదనమాట. దూర ప్రయాణాలు చేస్తే జీవితంలో మనకు ఎప్పుడు కూడా దూరం పెరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదని మనకు పండితులే చెబుతున్నారు. అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చేయటం వల్ల ఏంటంటే ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా తప్పదండి అనుకునే వారు వెళ్ళేటప్పుడు మాత్రం నిమ్మకాయని దగ్గర పెట్టుకుని వెళ్ళండి. వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని అక్కడే పడేసి రండి. అలా కనుక వస్తే ఎలాంటి ఇబ్బందులు జరగవు, ఎలాంటి ఘటనలు జరగకుండా చక్కగా మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకున్న వారు అవుతారనమాట. అదే మీరు ఇలా చేయకుండా వెళితే మాత్రం మీకు కష్టాలు అయితే వస్తూనే ఉంటాయి అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈరోజు మనము గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే కనుకనండి నలుపు రంగులో ఉండే బట్టల్ని ధరించకూడదు, పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించకూడదు. అలా కనుక ధరిస్తే ఏంటంటే మనకు చాలా వరకు కూడా జాతకం ఒకవేళ బాగాలేకపోతే ఇంకా అది చండాలంగా మారిపోతుంది అనమాట. చండాలమైన ఇబ్బందులకు దారి తీస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైతే జీవితం బాగాలేదు, జాతకం బాగాలేదు, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించకండి. అలా ధరిస్తే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడిపోతాం, చిక్కుల్లో మనము ఇరుక్కుపోతామని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈ రోజు అండి గుర్తుపెట్టుకొని మన పక్కన వారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మన ఇంటికి ఎవరైనా వచ్చి పెరుగు, పాలు, అలానే కాకుండా ఉప్పు, కారాలు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పసుపు అడిగితే మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా ఈరోజు ఇవ్వకండి. ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించండి, కానీ మీ ఇంట్లో నుంచి ఈరోజు ఏది కూడా తీసి వారికి ఇవ్వకండి. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు ఇంట్లో మద్యపానం అంటే సేవించడం, చాలా వరకు కూడా తాగటం ఇలాంటివి చెయ్యకండి. ఇంట్లో మాంసాహారాన్ని వండుకోవడం, కోడిగుడ్డుని వండుకోవడం, అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంట్లో ఇలా నాన్ వెజ్ని వండటం ఇలాంటివి చెయ్యకండి. ఎందుకంటే సోమావతి అమావాస్య కాబట్టి ఇలా వండుకొని తింటే చాలా వరకు కూడా ఏంటంటే మనకు బాధలు తప్పవన్నమాట. అలానే కాకుండా పరమ పవిత్రమైన శ్రావణ అమావాస్య కూడా కదండి, లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. అమ్మవారు మనని ఏంటంటే కనుక సంపాదన తగ్గిస్తుంది అనమాట, సంపాదనను పెంచదు. ధనదేవత కాబట్టి మనకు సంపాదన కలగాలని, సంపాదన పెరగాలని లక్ష్మీదేవిని మనం పూజిస్తాం. కానీ ఆ తల్లి ఈరోజు ఇలాంటి పనులు మనం చేస్తే మాత్రం ఆ తల్లి మనని ఖచ్చితంగా శపిస్తుంది. అలానే కాకుండా మన సంపాదన తగ్గిస్తుంది. కాబట్టి నాన్ వెజ్ని ఇంట్లో వండకండి, గుడ్డుని కూడా వండుకొని తినకండి. మనకేంటంటే కనుక గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కూడా మనం వండుకోకూడదు, పొట్లకాయని కూడా మనం ఈరోజు ఇంట్లో వండుకోకూడదు. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ముల్లంగి మనందరికీ తెలిసింది కదా, ఆ ముల్లంగి చాలా వరకు కూడా ఈ రోజు వండుకోకూడదు. ముఖ్యంగా ఈ రోజు అని కాదు, అమావాస్యకు ముల్లంగి వండకూడదండి. ఇంట్లో చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ముల్లంగిని వండుకొని తింటూ ఉంటారు, కానీ వండుకోకండి. అది చాలా వరకు కూడా ఏంటంటే అరిష్టాలకు దారి తీస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు మాత్రం చెయ్యకండి. ఇంట్లో తలను వీరబోసుకొని తిరగటం, నైటీలు వేసుకుని ఇలాంటివి అసలు చెయ్యకండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఈ రోజు ఆచరించండి, ఈ రోజు పాటించండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ తప్పులను చెయ్యకండి. చాలా మంది కూడా కావాలని ఎవరు కూడా తప్పు చెయ్యరు, కానీ మన వల్ల ఏంటంటే అలాంటివి జరిగిపోతూ ఉంటాయి కదా, అలాంటివి జరిగినప్పుడు మనం చాలా నష్టపోతామండి, మనకు చాలా కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ కష్టాల బారిన మనం పడకూడదు అనుకుంటే మాత్రం ఇలాంటివి చాలా మందికి తెలుసుంటుంది, కానీ తెలుసున్నప్పటికీ కూడా కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. అలా చెయ్యకపోతేనే మంచిదనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ధూపం వేసుకోవాలన్నమాట. ధూపం
వేయటం వల్ల దుష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి. ధూపం వేయటం వల్ల మన ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. మన ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. చెడు సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అలానే కాకుండా మనం బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాం. మనం పనుల కోసం కూడా వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు మనం తిరిగి మన ఇంటికి వస్తాం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే బాత్రూమ్లు అందరికీ కూడా ఇంట్లో ఉంటాయండి, బయట లేవు. పూర్వకాలంలో అయితే బయటికి వెళ్ళి రాగానే ఏంటంటే కాళ్ళని కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇంట్లోకి వెళ్ళేసి కాళ్ళు కడుక్కోవాలి. కాబట్టి ఏంటంటేనండి మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మనం ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకోవాలి. మీరు సాంబ్రాలతో వేసుకోండి, గుగ్గిలంతో వేసుకోండి, లేదంటే కనుక 5 మిరియాలు 5 లవంగాలను కాల్చి కూడా మీరు ఇంట్లో ధూపం వేసుకోవచ్చు. ధూప్ స్టిక్తో కూడా మీరు ధూపం వేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం. కానీ ధూపం మాత్రం ఖచ్చితంగా సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయంలో వేసుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ధూపము అలాంటి కాకుండా ఏంటంటే కనుకనండి మనకు ఆ ధూపం ఎలాగైతే మన ఇంట్లో పొగ వస్తూ ఉంటుందో అలా ఏదైనా చెడు ఉంటే అలా మన ఇంట్లో నుంచి బయటికి అలా వెళుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు, శుక్రవారాలు కలిసి వచ్చినప్పుడు, సోమవార తిథుల్లో ఏంటంటే దీపాలు పెట్టగానే ధూపాలు వేసుకుంటూ ఉంటారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడు వేయకపోయినా సరేనండి, ఈ రోజైనా సరే ఒక్కరోజు వేసుకోండి. అలా వేసుకుంటే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. మన జీవితమే మారిపోతుంది. మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. అలానే ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. మన ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. మన ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు అన్నీ కూడా మనకు చక్కగా కలుగుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించండి. అలానే కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏం చేయాలో అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ధూపం వేయడం వల్ల అమావాస్య సరిగ్గా మీకు పనిచేస్తుంది, సరిగ్గా మీకు అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉంచుతుందన్నమాట. కాబట్టి విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ నియమాలను పాటించుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈరోజు నేతి బీరకాయని వండుకొని తినండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి. అలానే కాకుండా ఆ తల్లి మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చి మిమ్మల్ని అంటే ఐశ్వర్యవంతులుగా మార్చేస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఒకవేళ వీలుంటే మాత్రం తప్పనిసరిగా పూజ చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులుగా ఎవరు ఉండరు. మీ సంపాదన పెరిగినట్టే అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.